హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. సో ఈరోజైతే మొదటి షిఫ్ట్ 27వ తారీఖు జనవరి 9 గంటల నుంచి 12 గంటల వరకు మొట్టమొదటి జేఈ ఎగ్జామ్ అయితే పూర్తయింది. సో కీ టేక్అవేస్ ఏంటి, ఏం జరిగింది, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ సినారియోస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు జరిగినటువంటి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చేసి చాలా కష్టంగా వచ్చిందండి. అదేవిధంగా లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్ వచ్చేసి సులభంగా వచ్చింది అండ్ అంటే ఈజీ టు మోడరేట్. రసాయన శాస్త్రం వచ్చేసి మొత్తం కూడా మోడరేట్గా వచ్చింది. మొత్తం క్వశ్చన్లు అన్నీ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ మీదే వచ్చినాయి అన్నమాట. సో ఈరోజు మొత్తం ట్రెండ్ కానీ పరిశీలించినట్లయితే ఈజీ ఫిజిక్స్ అండ్ డెడ్లీ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మాత్రం ఇరగదీసింది క్వశ్చన్ పేపర్. ఇట్స్ అ సో టఫ్ పేపర్. వెరాజ్ ఈజీగా వచ్చినటువంటి పేపర్ వచ్చేసి ఈజీ. దట్స్ వై ఐ కెప్ట్ దిస్ ఇన్ గ్రీన్ సింబల్. సో డేంజరస్ సింబల్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ మోడరేట్ సింబల్ ఫర్ కెమిస్ట్రీ. సో ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. మ్యాథమెటిక్స్ ఎప్పట్లాగే లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. క్యాలిక్యులస్ మరియు వెక్టార్స్పై ఎక్కువ ప్రశ్నలు రావడం అనేది జరిగింది. సమయం మొత్తం ఇక్కడే వృధా అయిపోయిందని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చెప్పడాన్ని నేను గమనించాను. సో ఫిజిక్స్ విషయం వచ్చేసరికి ఎక్కువ ఫార్ములా బేసిస్గా ఉంది. 2025 తరహాలోనే అనేక ప్రశ్నలు వచ్చాయన్నమాట. అంటే ద ప్యాట్రన్ ఆఫ్ 2025 రిపీటెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఆల్సో. సో ఇది ఈజీ టు మోడరేట్ పేపర్గా మనం ఫిజిక్స్ అని చెప్పొచ్చు.